Sir, what do you want to tell about this Apollo? ఈ ఇనిషియేషన్కి థాట్ ఎలా వచ్చింది? హౌ కమ్ ఇంకా ఏం పెట్టాలనుకుంటున్నారు? We are very inspired what Apollo has been doing, of course, for the last 36 years they've been doing for healthcare. And now that they have got into sports, it's something fantastic. And it so happens that they've started in Hyderabad, where the state government is also starting something to do with sports. They've got a sports university also and a center of excellence very close to here. So I think both together would make it fantastic for Hyderabad. And after seeing this, I think rest of the country also, we should have at various places within the country similar facilities when we could take it forward from there. It's very good for sports in India. Yes. Sir, how often do you think మన స్టేట్కి తెలంగాణలో ఐటీ హబ్స్ వచ్చాయి, చాలా రకాల ఇనిషియేషన్స్ వస్తున్నాయి, మీ దృష్టిలో ఇలాంటివి ఇంకెన్ని వస్తే బాగుంటుంది, అలాగే మీరు ఏం మెసేజ్ ఇస్తారు మన జెన్జీకి స్పెషల్గా? ఈరోజు మన అందరికీ తెలుసు స్పోర్ట్స్ మీద చాలా ఆసక్తి పెరుగుతూ ఉంది. చాలామంది లీగ్స్ ఫాలో అవుతుంటారు, చాలామందికి చిన్న వయసులోనే ఏదో ఒక గేమ్ ఆడాలి అట్లాంటి ఒక అనుభూతి ఉంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం మనము చూసేవాళ్ళు సమాజంలో కొంత పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఎక్కువ ఉండేది. 24 గంటలు చదువుతూ ఉండాలి, కోచింగ్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి, అట్లా లేకుండా ఉంటే భవిష్యత్తు ఉండదు. కానీ ఈరోజు అందరూ పేరెంట్స్లో కూడా చాలా వాళ్ళ ఆలోచనల్లో కూడా చాలా ఒక ముఖ్యమైన మార్పు వస్తూ ఉంది. దట్ చదువు ముఖ్యమే, చదువు ముఖ్యం కాదు అనే కాదు, కానీ సమన్వయంగా బ్యాలెన్స్డ్గా లైఫ్ని గడిపించాలి, ముఖ్యంగా ఆ బాల్యావస్థలో. సో పిల్లలకి ఈరోజు పేరెంట్స్ నుంచి కూడా కొంత స్వేచ్ఛత దొరుకుతూ ఉంది. అండ్ ఖచ్చితంగా మంచి ప్రతిభ ఉన్న చిల్డ్రన్ భవిష్యత్తులో కూడా పెద్ద స్థాయిలో స్పోర్ట్స్ పర్సన్స్గా ఎదగలరు. వాళ్ళలో కూడా అట్లాంటి ఒక రకంగా ఆలోచన మోటివేషన్ ఉంది. మనము ఐపీఎల్లోనే చూస్తున్నాము. ఇందాక కొంతమంది క్రికెటర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇద్దరు క్రికెటర్స్ గురించి నాకు తెలుసు. వాళ్ళు చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. మన షాకిబ్ హుసేన్, తర్వాత ప్రఫుల్ హింగే, వాళ్ళకి పెద్ద ఏమీ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు, కానీ ప్రతిభ వల్ల వాళ్ళు ఈ స్థాయికి చేరగలిగారు. సో చాలామందికి ఈరోజు ఇట్లాంటి నమ్మకం వస్తూ ఉంది. కానీ అన్ని మధ్యలో ఒక చాలా అవరోధంగా ఏం తయారవుతూ ఉంది అంటే ఇంజురీస్. స్పోర్ట్స్లో ఇంజురీస్ కామన్ ఉంది. మీలో ప్రతిభ ఉండటం వల్ల మీరు కొంతైనా కాంపిటేటివ్ స్థాయిలో స్పోర్ట్స్ ఆడాలి అట్లా ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఇంజురీ వలన కొంతవరకు వెనక్కి పోవడము, కొంత విఫలం అవ్వడం అవన్నీ జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి ప్రొఫెషనల్ వ్యవస్థ మన రాష్ట్రంలో, మన సిటీలో ఉండడం వల్ల భవిష్యత్తులో కూడా స్పోర్ట్స్ పర్సన్స్కి ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడడానికి మంచి ఇది ఒక చాలా ఉపయోగం పడుతుంది. అండ్ ప్రభుత్వ తరఫున కూడా ఈ సంస్థతో మేము అనేక రకమైన రాబోయే రోజుల్లో పార్ట్నర్షిప్స్ కుదిరిస్తాము. మాకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీతో పార్ట్నర్షిప్స్, స్పోర్ట్స్ అసోసియేషన్స్తో పార్ట్నర్షిప్స్తో ఇట్లాంటి వసతి ఉండడం వల్ల స్పోర్ట్స్ ఆడే వ్యక్తులకి కూడా కొంతవరకు ఒక ధైర్యం ఉంటుంది. సరే ఇంజరీ రావచ్చు, అంటే ప్రయత్నం చేయాలి, రాకుండా ఉండాలి, బట్ అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఇంజరీ వచ్చిన ప్రొఫెషనల్ వ్యవస్థ ఉంది, వాళ్ళు చూస్తారు, ఆదుకుంటారు, ఆ ధైర్యం అందరిలో వస్తుంది. సార్, మీకు ఎంత టైం దొరుకుతుంది క్రికెట్ చూడడానికి? అండ్ ఇప్పుడు మ్యాచెస్లో మీ ఫేవరెట్ క్రికెట్ టీమ్ ఏదంటే ఏం చెప్తారు? అంటే నేను హైదరాబాద్ టీంకి సపోర్ట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా బ్యాలెన్స్ టీం ఉంది. అండ్ ఉన్న ప్లేయర్స్ ప్రతి ఒక్కరిలో మంచి ప్రతిభ ఉంది. అండ్ వేరే టీమ్స్తో పోలిస్తూ ఉంటే మన బౌలింగ్, బ్యాటింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్, కోచింగ్ అన్నిట్లో ఒక చాలా అద్భుతమైన ఒక పర్ఫెక్షన్ నాకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చాలా మెచ్చుకోగలిగిన పర్ఫార్మెన్స్. టేబుల్లో నంబర్ 1గా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉంటారు, ఫైనల్లో కూడా చేరుతారు. అండ్ అదృష్టం ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం విన్నర్గా వాళ్ళే నిలుచుకుంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.